హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆది వ్లాగ్స్ 2022. ఈ రోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. నేను ఒక 2 hours బ్యాకే ఇలా సోయా చంక్స్ని అయితే నానబెట్టుకున్నాను. ఈ సోయా చంక్స్ మనం ఒక 1 weekలో 2-3 times అలా తీసుకుంటే చాలా మంచిది. అండ్ అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా తీసేసి ఇందులోకి మీరు కార్న్ఫ్లోర్ అయినా బియ్యం పిండి అయినా వేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసేసుకోండి. నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. సో దానికి తగ్గట్టు లైట్గా కారము, సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, ఇవన్నీ మసాలాస్ వేసి అయితే మంచిగా పట్టించాలి ముక్కలకి. సో అలా పట్టించిన తర్వాత కాసేపు అలా పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లో లైట్గా ఆయిల్ అయితే వేసేసుకోండి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో రోస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా, సోయా చంక్స్, వాటిని మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ రైస్ మనకి ఉండిపోతుంది కదా, వేడి రైస్తో అయినా చేయొచ్చు, ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో అయితే ఈజీగా చేసేయచ్చు. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టవు. ఇలా చూస్తున్నారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, బండ పువ్వు అంటారు కదా, అది లైట్గా స్పైసెస్ ఏవి ఉంటాయి అవి మీ దగ్గర. సో మీరు ఇదే ఆయిల్లోకి మీరు లైట్గా ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మీరు సాజీరా, జీరా, ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా, లవంగ్, ఇలాచి, అవన్నీ వేసేసుకోండి. పిల్లలకి అనుకుంటే అవన్నీ వేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి పెద్దలు తినాలనుకుంటే ఈ స్పైసెస్ ఎక్కువ వేస్తే సరిపోతుంది. పిల్లలకి ఇంత హెవీ ఫుడ్ అయితే అవసరం లేదు, జస్ట్ లైట్గా రైస్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను జీరా వేసుకున్న తర్వాత ఆవాలు చెప్తున్నా కదా, మీ దగ్గర ఏమి ఉంటే అవి అయితే వేసేసుకోండి. నాకు అవైలబుల్ ఉన్నాయి అయితే చేసేసిన నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు కదా, ఒక్కొక్కటి ఇందులో వేసేయాలి. ఫస్ట్ అయితే మిర్చి వేయాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, బండ పువ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేయాలి. ముందుగా చెప్పేసి అన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు. లైక్ ఎలా కావాలి అని అంటే, మనం బిర్యానీ పైన రోస్టెడ్ ఆనియన్స్ అయితే ఎలా వేస్తాం, ఇందులోకి పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడైనా వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఆల్రెడీ సోయా అక్కడ చేయొచ్చు. అండ్ మిర్చి వేసాం కదా, ఇక్కడ మిర్చితో పాటు కొద్దిగా ఎంత తింటే అంత ఒక 1 tablespoon అయితే సరిపోతుంది. ఇందులోకి 1 tablespoon కారం వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ ఏమైనా పడితే సాల్ట్ యాడ్ చేసుకోండి. కారంలో లేకపోయినట్లయితే నేను ఒక 1/2 tablespoon సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత మన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, సో ఆ మిగిలిన అన్నాన్ని అయితే ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూడండి, యమ్మీ యమ్మీ సోయా చంక్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.